ఏదైతే బుచ్చయ్య చౌదరి గారు వయసు రీత్యా అసెంబ్లీలో కూడా ఇలాగే రఘురామకృష్ణరాజు గారు అనుకుంటండి ఆ పదాన్ని కూడా తీసేసినారు కదా అసెంబ్లీలో పెట్టిన ప్రస్తావన. ఆ అవును. పాపం జగన్ గారు కాళ్ళు పైన తల కింద పెట్టి ఒక ఒక పందిని కొట్టినట్టు కొట్టారు అంటూ పాపం గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి ముందే ఆయన గురించి ఆయన ముందే ఆయన పందితో పోల్చిన ప్రస్తావన చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అసెంబ్లీ సాక్షిగా జరిగింది సార్. సో అదే మాదిరిగా చిరంజీవి గారి గురించి ఆయన మాట్లాడడం వెంటనే ఏదైతే బాలకృష్ణ గారు "హ, హ, హ" అనుకుంటా అదేదో బోయపాటి సినిమా డైలాగ్ చెప్పినట్టు అసెంబ్లీలో ఉన్నారా లేకపోతే ఏదైనా సినిమా షూటింగ్ లో ఉన్నారో కూడా మరచి కళ్ళు నెత్తికెక్కినాయి అంటాం కదా, కాదు కాదు కళ్ళ జోడు విగ్గు మీద ఎక్కి రెండు చేతులు జేబులో పెట్టి కాళ్ళు ఎగరేస్తూ మాట్లాడినట్టుగా ఆయన మాటలు ఆయన మాట ధోరణి ఇదంతా బుచ్చయ్య చౌదరి గారి మాటల వల్ల జరిగినటువంటి సంఘర్షణ డిస్కషన్. అదే బుచ్చయ్య చౌదరి గారు మళ్ళీ వెలుగులోకి వచ్చి నరికేస్తాం పొడి చేస్తాం అంటే రోజు కోళ్ళని నరికి జాయింట్లుగా తినండి, ఏటపోతులు నరికి ఒక వేట మాంసంలోగా తినండి, అంతేకాని మనుషులు నరుకుతాం ప్రభుత్వంలో మేమున్నాం మేమేమైనా చేయగలము అంటే ప్రభుత్వంలో మీరున్నారు మీరేం చేయగలరు? సరే, ప్రభుత్వంలో లేకపోతే ఏమీ చేయలేరా? ప్రభుత్వంలో ఉంటే ఏమైనా చేయగలుగుతారు. చూడండి రెహమాన్ గారు, ప్రభుత్వం లేకపోతే ఏమీ చేయలేరా? అసలు ఎక్కడ ఉంటారు? అవును. వాళ్ళ అమ్మాయి దగ్గరికి యూస్కెళ్ళిపోతారా, లేకపోతే రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతారా, లేకపోతే సప్త సముద్రాలు దాటేసే ప్లాన్ ఏమన్నా చేస్తారా? ఒక్కటి సార్, వాళ్ళు ప్రభుత్వంలో ఉంటే పాప నిజంగానే సార్ ఏమైనా మాట్లాడతారు సార్. ప్రభుత్వంలో లేకపోతే పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రారు సార్. హ్మ్. పంచాయతీ ఎన్నికలకు కూడా బయటికి రారు.